ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఈ విధంగా స్తుతి అనంతరం దేవతాస్తుతి తర్వాత మనకు ఈ వేదికను ఏర్పాటు చేసి ఒక ఆత్మీయ సాన్నిహిత్యము, మైత్రి, సత్సంబంధము, సత్సహవాసము, సత్సాంగత్యము, సద్విషయ విచారణ అనేటువంటి అనేక అంశాలకు మూల కేంద్రమైనటువంటి ఆధ్యాత్మ రామాయణాన్ని పఠించే అవకాశం మనకు లభింపజేసినటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి పేరు పేరున అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం లోపల అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటూ అనేక విషయాలు కలిసి పంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రియమైన ఆత్మీయమైనటువంటి శ్రోతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అని తెలియజేస్తూ, మనం నిన్న ముచ్చటించుకున్నటువంటి అంశాలని గురించి మీరు ప్రస్తావించండి. తర్వాత కార్యక్రమం లోపల కథా వృత్తాంతం లోపల ముందుకు సాగుదాం. హరే కృష్ణ గురువు గారు, సుప్రభాతం. హరే కృష్ణ, సుప్రభాతం. రాముడు లక్ష్మణుడికి చెప్తుంటారు, అదేంటి ఆత్మబోధ. ఒక రకంగా చెప్పాలంటే అది ఆత్మబోధ అన్నట్టేను. ఆత్మబోధ చేయడం జరిగింది గురువు గారు నిన్న. చిన్నగా చెప్పాలంటే సంతోషం. ఇంకా వివరణ లేకుండా దాన్ని పూర్తిగా సంపూర్ణమైనటువంటి అంశాన్ని మీరు క్లుప్తంగా ముగించారు. సంతోషం. ఇంకెవరైనా మాట్లాడతారా? హరి ఓం గురువు గారు. హరి ఓం. హరి ఓం. మీరు ఇలా చెప్పడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది గురువు గారు. ఆ రాముల వారిని తలుచుకోవడం మర్చిపోకుండా, ఆ రామ సీత ఆంజనేయ స్వామిని తలుచుకోవడం చాలా ధన్యవాదాలుగా ఉన్నాయండి. అవునమ్మా, ఈ విధంగా మనం ముచ్చటించుకోవడం లోపల శ్రీరామచంద్రుని యొక్క సుగుణ సంపద, మహాత్మ్యము, ఆ తర్వాత మీ యొక్క పవిత్రమైనటువంటి సంస్కారం, ఇవన్నీ మీకు ఆనందాన్ని తీసుకొస్తున్నాయి. నేను ఊరికే జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. వాహకంలాగా మధ్యాహ్నం పనిచేస్తూ భాగ్యం నాకు లభించినందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. చాలా చక్కగా వివరిస్తున్నారు గురువు గారు. చాలా సంతోషంగా ఉందండి. సంతోషం అమ్మా. మనందరి సంతోషానికి ఈ అమృత సాగరమైనటువంటి ఆత్మ బోధ లోపట మునిగి అక్కడ మేము చూస్తున్నట్టు అనిపిస్తుంది గురువు గారు. మాకు మేమే అక్కడ చూస్తున్నామా అన్నట్టు ఉందండి. అంత చక్కగా వివరిస్తున్నారు గురువు గారు. చాలా ధన్యవాదాలు. సంతోషం. ధన్యవాదాలు గురువు గారు. ఇంకా ఎవరైనా ఏమైనా మనం చర్చించుకునే అంశాలు ఇంకా ఏమైనా దీని నుంచి మనం పొందవలసినటువంటిది, చర్చించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉన్నాయా గురువు గారు? చిన్న ఒక సంశయం గురువు గారు. ఇప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మ రామాయణంలో రాముడికి అన్ని తెలుసు, తను విష్ణువు అని. అయితే ఇక్కడ ఆదిశేషు రూపంలో లక్ష్మణుడుగా వచ్చారు కదా, లక్ష్మణుకు ఇవి తెలియదా ఇవి? అంటే నేను తన యొక్క అంశను అని ఇక్కడ తను గుర్తించడా గురువు గారు? అందరికీ అన్నీ తెలుసు, మనం తెలుసుకోవడానికే ఏర్పాటైంది ఇదంతా. మన జీవితాలు కూడా మనం కూడా ఆ కర్మానుభవం కోసం వచ్చేసాము. ఈ అనుభవించవలసింది అంతా కూడా అనుభవించవలసే ఉంటుంది అని తెలుసు. అయినా కూడా మనం విలపిస్తూనే ఉంటాము. తెలియని వాటి మన బాధ్యతను మన పైన పెట్టుకోకుండా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఈ పరిస్థితులన్నీ ఇట్లా వచ్చాయని కానీ మనం చేసుకున్నటువంటివే మనకు సంభవిస్తున్నాయి అనేటువంటిది ఇంత ఆధ్యాత్మ విషయాలు తెలిసినప్పటికీ కూడా మనం వాటిని అంగీకరించేటువంటి స్థితిలో మన మనసు ఉండదన్నట్టు, దాన్ని ఒప్పుకోదు. అంటే ఒక సంస్కారం, ఒక అలవాటు,
ఒక పెంపకము, ఒక వాతావరణము, ఒక సమాజంలో ఉండేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అట్లే ఈ లోకానికంతా ఆదర్శాన్ని అందించడానికి వచ్చినటువంటి రామచంద్రుడు, లక్ష్మణుడు, వాళ్ళ విషయము వాళ్ళకు తెలుసు అనేటువంటి అంశాన్ని మనకు తెలియజేయడానికి ఈ విధంగా చెప్తున్నారు. కానీ నిజానికి వాళ్ళు కూడా మానవ మాతృలుగానే జీవించారనేది వాల్మీకి రామాయణం మనకు బోధిస్తుంది. ఇది కేవలం భక్తుల కోసము, భక్తులు తమ జీవితాన్ని మలుచుకోవడం కోసం, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుని అమృతానంద సాగరం లోపల ఊలరాడడానికి కావలసినటువంటి సామగ్రి అంతా అందివ్వడం కోసం ఉన్నది ఈ ఆధ్యాత్మ రామాయణం. మరి మిగతా విషయాలన్నీ కూడా మనం రామాయణం ద్వారానే గ్రహిస్తున్నాం. ఆధ్యాత్మం అంటే మనం నిన్న తెలుసుకున్నాం, మనము అనే దానికి మూలమైంది ఏదో అదే ఆధ్యాత్మికం. ఆత్మికం, ఆత్మకు ఆది మూలమైనటువంటిది. లేదా ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రమే, అంటే నన్ను నేను, మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకునేటువంటి శాస్త్రమే, మీ మూలానికి వెళ్ళడానికి తోడ్పడే శాస్త్రమే ఆధ్యాత్మము. అది రామాయణ పరంగా చెప్పారు. ఇప్పుడు ఆ రామాయణ పరంగా చెప్పినటువంటి అంశాలని మనకు అందిస్తున్నాడు వ్యాస భగవానుడు. తద్వారా పరమేశ్వరుడు శివానికి ఈ విధమైనటువంటి బోధ చేస్తున్నాడు. వాళ్ళందరికీ తెలుసు ఆ విషయాలన్నీ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, జన్మ కర్మ చమే దివ్యం, అంటే నా జన్మలు నా కర్మలు అన్నీ దివ్యాలు. అనేక జన్మల రహస్యాలు నేను ఏమేం చేశాననేది నాకు తెలుసు. కానీ నా ముందు కూర్చున్న అర్జునానికి తెలియదు ఎన్ని జన్మలు గతించాయి, ఎన్ని సంస్కారాలు క్రోధి చేసుకొని మీరు వచ్చారు, ఏం చేయడానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ నిల్చున్నారు అనేటువంటిది మీకు తెలియదు. నీకెట్లా తెలుసు అని అడుగుతాడు అర్జునుడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. ఈ యోగాన్ని గురించి పూర్వము సూర్యుడికి బోధించాను, ఆ తర్వాత ఇక్ష్వాకుకు అది వచ్చింది, ఆ తర్వాత లుప్తమైపోయింది ఈ ప్రపంచంలో కూడా. అంటే సూర్యుడు ఎప్పటివాడు, మీరెప్పటివారు, మీరు నేను నిన్నమన్న కదా మనం జన్మించిన వాళ్ళం అని అన్నప్పుడు ఆయన చెప్తాడు అన్నట్టు, ఇవన్నీ కూడా మీకు తెలియవు. నిన్ను గురించి, నన్ను గురించి, సమస్త విశ్వాన్ని గురించి నాకు తెలుసు అని అంటాడు. కానీ ఎప్పుడైనా తెలిసినట్టు ప్రవర్తిస్తాడు ఆ కృష్ణుడు ఆ లీలా నాటకంలో కూడా. ఇప్పుడు అదే విధంగా రాముడు కూడా అంతే. రాముడు కూడా తెలియనట్లు ఉంటేనే మానవుడుగా మనగలుగుతాడు. అన్ని మనకు తెలుసు అనుకోండి, భవిష్యత్తు అన్ని మనకు తెలిసిన తర్వాత మనం ఇంట్లో ఉండలేము. ఇక ఇవన్నీ అవసరమా అని అనిపిస్తుంది. అవసరం లేని వాటికి కోసం ఆరాటం ఎందుకు పడుతున్నామని అనిపిస్తుంది. అన్నీ వదిలేస్తాము, ఏది కావాలనో అది పట్టుకొని అక్కడికి వెళ్ళిపోతాం మనం. అందుకోసం ఇది కథాపరంగా కానీ ఉపదేశపరంగా కానీ మనకు బోధిస్తున్నటువంటి అంశంగా భావించి దాంట్లో మనం ఏవేవి స్వీకరించాలి, మన జీవితాలకు ఏది అవసరం ఉంది, ఎంతవరకు అవసరం ఉంది, అంతవరకు తీసుకున్నామా, తీసుకోగలిగే శక్తి మనకుందా, అంత ఉన్న విషయం అంత గొప్పగా ఉంటే మనం దాంట్లో ఏ కించిత్ అయినా గ్రహించామో దాన్ని అమలు చేసుకుంటున్నామనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశము. కాబట్టి ఇంకా కథా వృత్తాంతంలో బడికి వెళ్ళిపోదాము మనం. ఈ విషయం ఎందుకంటే ఆధ్యాత్మ అనేటువంటి దానికి అనంతం, అది అనంత మహాసాగరం. తెలుసు అని చెప్పడానికి వీలు లేదు. తెలుసు అంటే అయిపోయింది అని అర్థం. అది అయిపోయేది కాదు, అవ్యయము అనంతము. అంటే ఇక ఇక్కడికి అయిపోయింది, ఇక నాకు అన్ని తెలిసిపోయినాయి అనేది కాదు. రామకృష్ణ పరమహంస ఇదే విషయాన్ని ఏం చెప్తాడంటే, ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతును తెలుసుకోవాలని వెళ్ళిందట. ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో పడి దాని లోపలికి అది అడుగు కాదు కదా, దాని లోపల మధ్య కూడా పోకముందే అది దాంట్లో కలిసిపోయింది. ఆ తెలుసుకొచ్చే వాళ్ళు ఎవరు, ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు? అందుకోసం ఈ అనంత మహాసాగరంలో ఇట్లా ఈదులాడుతూ ఆనందంలో ఊలలాడుతూ ఉండడమే మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. దాని గురించి లక్ష్మణునితోటి ఈ విషయాలన్నీ, అది కౌసల్యతోటి లక్ష్మణునితోటి ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. దాంట్లో ఏమంటున్నాడంటే, బుద్ధ్యాదిభ్యో బహిస్సర్వ మనువర్తస్వమా విధ గుంజన్ ప్రారబ్ధమఖిలం సుఖం వా దుఃఖమేవ వా. సుఖమైన దుఃఖమైన అది అనుభవిస్తేనే పూర్తి అవుతుంది. అది అనుభవించకుండా మనం తొలగించలేము. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పారు మన వాళ్ళు. అంటే తప్పకుండా అనుభవించే తీరాలి కానీ
అనుభవించి తీరాలి అని అనుకున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ ఎందుకు తెలుసుకోవాలి ఇది అని అంటే, ఆధ్యాత్మ విషయాలు తెలియకపోతే అనుభవించేవాడు తల నెత్తి నోరు మొత్తుకుంటూ లబోదిబోమంటాడు. ఇది తెలిసిన వాడైతే అనుభవిస్తూ కూడా ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇది ఇంతే. మన సంస్కారాలు, మన కర్మలు మనను అనుభవించడానికి జన్మ లోపటికి, ఈ పరివారం లోపటికి, ఈ దేశం లోపటికి మనం తీసుకొచ్చాయి. ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ మనం అనుభవించి వెళ్ళిపోవాలని తెలుసుకుంటాడు వాడు. అందుకోసమే రాముడు చెప్తున్నాడు, సుఖమైన దుఃఖమైన అనుభవించవలసిందే. ప్రవాహపతితం కార్యం కుర్వన్నపి నలిప్యసే బాహ్యే సర్వత్ర కర్తృత్వమావహ నపి రాఘవ. రఘునందన, బాహ్య ఇంద్రియముల ద్వారా ఏ కార్యము వచ్చినను ఫలాపేక్ష లేకుండా చేయుచూ పోయినా నీవు బంధములో చిక్కవు అని అంటున్నాడు. ఇది మనం బాగా కొంచెం శ్రద్ధ పెట్టి వినవలసినప్పుడు, ఆధ్యాత్మికము అని అన్నప్పుడు మనల్ని గురించి మనం తెలుసుకోవడం అనే దాన్ని అతి శ్రద్ధగా పెట్టాలి. ఇన్ని రోజులు, ఇన్నేళ్లు, ఇన్ని జన్మలుగా మనతో పాటే మనం కలిసి ఉన్నాం, మనను గురించి మనకు తెలియకుండా ఉన్నాం అనేది చాలా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు నాతోటి నేను ఎవరితోటి ఎంతసేపు కలిసి ఉన్నా కూడా నాతోటి నేను కలిసి ఉండడం చాలాసేపు కదా. మొత్తం జీవితం బ్రతుకు ప్రారంభమైనప్పటి నుంచి మరణించే వరకు నాకు వేరుగా లేను, నేను నాతో కలిసి ఉన్నాను, అయినా నన్ను గురించి నాకు తెలియకుండా ఉన్నాను అంటే అది చాలా విచిత్రమైనటువంటి విషయం. మరి మనము ఏదో కొద్ది మాత్రం తెలిసినంత మాత్రాన ఒక వ్యక్తిని గురించి మనకు కొంచెమే తెలుసు, ఏదో విషయం. ఇక వాడిని గురించి వాని పుట్టుపూర్వోత్తరాలన్నింటినీ కూడా చెరిగిపోస్తుంటాం, చేటలో వేసి చెరిగిపోస్తుంటాం. ఇది తాలు, ఇది పనికి మానింది, ఇది వీని గుణం ఇట్లే, నేను చూశాను, వాడంతే ఆడింతే అని చెప్పేసి మనం ఎన్నెన్నో విమర్శలు చేస్తూ ఉంటాం. మరి మన దగ్గరికి వచ్చే వరకు మన గురించి మనకి ఏం తెలియదు. మరి ఎప్పుడు మనతో మనం కలిసే ఉన్నాము అంటే ఇది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమే గాక దీనినే మాయా అని అన్నారు. మాయా అంటే, మా అంటే లేదు, యా అంటే ఏది, ఏది లేదో అదే మాయ. సా యా మా సా మాయా అని అన్నారు పెద్దలు. యా ఏది, మా లేదో, సా అది మాయా. అది ఉందనుకొని భ్రమించి ఈ విధంగా లోకంలో వ్యవహరించడం అనేది ఉందే, ఇది లోక వ్యవహారం. అది ఆ మాయ అనేది లేకపోతే ఈ లోక వ్యవహారం అనేది ఆగిపోతుంది. ఇంకా లోకంలో వ్యవహారం అనేది అవసరం లేదు, ఇంకా అక్కడితో పరిసమాప్తం అవుతుంది. మీ ఇంటికి వచ్చేసిన తర్వాత బస్సులు ఇంకా నేను ఇట్లే కూర్చుంటానని అనం కదా. చాలాసేపటి నుంచి నేను కూర్చున్నాను, ఈ సీట్ మీద కూర్చున్నాను, 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నాను, నేను ఇక్కడే కూర్చుంటాను, ఇదే నాదేని మనం చెప్పలేం కదా. అక్కడ నుంచి దిగి ఇంటికి రావాల్సిందే ఇల్లు వచ్చిన తర్వాత. అట్లే మాయ తెలిసిన తర్వాత జీవితంలో ఈ సంసార చక్ర భ్రమణం లోపల మనం తిరగవలసినటువంటి అవసరము లేదు, ఇక దిగి ఇంటికి పోవలసిందే అంతే. అందుకోసమే భగవానుడు ఏమని రాముడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, బాహ్య ఇంద్రియముల ద్వారా ఏ కార్యం వచ్చినను, ఏ పని చేయడం మనకు తటస్థించినప్పటికీ కూడా ఫలాపేక్ష లేకుండా చేయమని అంటాడు. ఫలాపేక్ష లేకుండా చేయడం అనేది ఇది చాలా పెద్ద కష్టమైనటువంటి విషయం. ఏది ఆశించకుండా ఏం చేస్తాము? మనను మనం తెలుసుకునే బ్రహ్మానందం అని చెప్పి, బ్రహ్మానందం అనే ఒక ఆశ ఉంది కాబట్టి, శాశ్వతానందం అనే ఒక ఆశ ఉంది కాబట్టి, ఇక్కడికి వెళ్తే ఇంకా సర్వ దుఃఖ విముక్తి రాహిత్యం కలుగుతుంది అని తెలుసు కాబట్టి దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే అది ఫలమే కదా, ఆ ఫలం పైన ఆపేక్షనే కదా. అది లేకుండా మనం ఏ విధంగా చేయగలుగుతాం అంటే దానికి ఇక మనకు ఇప్పుడు యోగ వాసిష్టమో, భగవద్గీతనో, లేకపోతే ప్రస్థానత్రయమో, ఇంకా మహాత్ముల భాష్య గ్రంథాలు, ఇవన్నీ కూడా మళ్ళీ అవన్నీ శాస్త్రాలన్నీ తిరగదోడాలి, వాటిని గురించి తెలుసుకోవాలంటే. అందుకోసమే చాలా సులభగ్రాహ్యంగా భగవద్గీతలో ఒక విషయం అందిస్తారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మ విషయం కాబట్టి అది ఎక్కడున్నా కూడా దీనికి అన్వయిస్తుంది. ఒక రాముని కథనో, లేకపోతే కృష్ణుని కథనో, లేకపోతే మన కథనో అయితే దాంట్లో మనకు సంబంధించిన విషయాలే ఉంటాయి. ఆధ్యాత్మం అంటే అనంతమైనటువంటి విషయ సంబంధి. ఇది అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ అంటాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. అయ్యా నీకు ఇది చేయనికి సాధ్యం కాదు, ఫలాపేక్ష లేకుండా నువ్వు కర్మ చేయలేవు, అది నీకు సాధ్యం కాదు, అది నీ మనసుకు తట్టలేదు, అంత ఎత్తుకు నువ్వు ఎదగలేదు. మరి ఏ విధంగా చేయాలి అని అంటే, అభ్యాసేప్య అసమర్థోసి మత్కర్మ పరమోభవ అన్నాడు. అయ్యా నీకు అభ్యాసం చేత కాదు,
చేతకైన కానప్పుడు నువ్వేం చేస్తావు? నీవు మరి పని చేయకుండా ఉండలేవు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్తు. కర్మ లేకుండా క్షణం కాలం కూడా మనిషి ఉండలేడు. నిద్రపోతావు కదండి, కర్మ ఏం చేస్తున్నామంటే నిద్రపోవడం కూడా ఓ కర్మనే. మనిషి అన్నవాడు కర్మ లేకుండా ఒక క్షణం కూడా ఉండడు. గాలి పీల్చడం ఓ కర్మనే, చూడడం ఓ కర్మనే, అక్కడిక్కడ తిరగడం ఓ కర్మనే, ఆలోచన చేయడం ఓ కర్మనే. ఆ కర్మ అనేది లేకుండా మనిషి క్షణకాలం కూడా జీవించలేదు. మరి ఆ జీవించినప్పుడు ఇవన్నీ బంధహేతువులు కాబట్టి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేస్తే ఈ బంధాల నుంచి నువ్వు విముక్తుడవుతావు అంట. ఫలాపేక్ష రహితంగా ఎట్లా చేస్తాము? నాకు బాగా కంటి నిండా సుఖంగా నిద్రపోవాలని అనిపించింది కాబట్టి నిద్రపోతున్నాను. రాత్రి వేళ అయింది, ఎంతోసేపు మేల్కొన ఉండలేం కాబట్టి నిద్రపోతున్నాము. ఆరోగ్యం మంచిగా దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి నిద్రపోతున్నాము. శరీరం తనను తను పునర్నవం అంటే పునరుద్దీపితం చేసుకునేటువంటి ఈ లోపల ఉండేటువంటి కణాలు, నరాలు, ప్రవాహాలు ఇవన్నీ కూడా తమను తాము మళ్ళీ పునఃశక్తి కలిగించుకోవడానికి విశ్రాంతం అవుతుంది కాబట్టి నిద్రపోతాము. అంటే ఇవన్నీ ఆ కారణాలు ఉన్నాయి కదా, ఈ కారణాల వల్లనే నీవు నిద్రపోతున్నావు కదా. ఆ కారణము, ఆ ఫలహేతువు, ఆ ఫలాపేక్ష అనేది ఒకటి ఉంది కాబట్టి నువ్వు ఆ పని చేస్తున్నావు. ఏ ఫలాపేక్ష లేకపోతే నువ్వేం చేస్తావు అంటే దీంట్లో 2 విషయాలు మీకు చెప్తాను. ఎందుకంటే ఈ విషయాలు కొన్ని తెలిస్తే ఆ తర్వాత జీవితం లోపల మనకు కొన్ని దుఃఖాలకైనా నివృత్తి కలుగుతుంది. ఈ ఫలాపేక్ష లేకుండా ఏం చేస్తామయ్యా, ఏంది ఇది అంతా భగవద్గీతలో ఇట్లా చెప్పారు, ఆధ్యాత్మ రామాయణంలో అట్లా చెప్పారు, ఎట్లా చేస్తామని రమణ మహర్షిని ఎవరో అడిగారట. ఆయన చిరునవ్వుతోటి తల పంకించాడు, తల ఊచి వాళ్ళందరినీ కలిసి వెళుతుంటే ఆయనకు అక్కడ మార్గ మధ్యంలో ఒక మంచి కర్ర కనిపించింది. ఆ కర్ర తీసుకున్నాడు. దానికి అంతా కూడా బొడుపులుగా కణుపులుగా ఉంది. ఒక రాయి తీసుకున్నాడు. ఆ కణుపులన్నిటినీ తొలగిస్తూ దాన్ని అంతా నునుపు చేస్తున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, పని అది అంతా చేస్తున్నాడు. దాన్ని నునుపు చేశాడు. చాలా చక్కగా ఆ కర్రను తీర్చిదిద్దాడు. ఆ కర్రను తీర్చిదిద్ది ఆ పక్కన ఎవరు గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరికి ఆ కర్రనిచ్చి గుహకు వచ్చాడు. వచ్చేసిన తర్వాత, ఏం స్వామి ఫలాపేక్ష రహితంగా కర్మలు ఎలా చేయాలో చెప్పమంటే మౌనంగా ఉంటుంది, మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది, విషయం మాత్రం మాకు బోధపడలేదు అంటే మూర్ఖుల్లారా, నపశ్యతి మూడు అంటాడు శంకరాచార్యుల వారు. మూర్ఖులు చూస్తూనే ఉంటారు కానీ చూడనట్లే వాళ్ళు గుడ్డోళ్ళు, అంధులు. విషయం తెలిసినప్పటికి కూడా తెలియనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంతసేపు మీకు చెప్పింది ఏమిటిది? ఆ కర్ర నాకేమన్నా అవసరం ఉంది? దాన్ని నునుపు చేయవలసినటువంటి అవసరం నాకేమైనా ఉంది? దాంతో వేటాడవలసిన అవసరమో, చేతికి ఊతకర్రగా పట్టుకోవాల్సిన అవసరమో ఏమీ? నేను దాన్ని ఫలాపేక్ష ఇది నాకు కావాలనేటువంటి కోరికనో ఏది లేదు. దాన్ని చెక్కాను, అతనికి ఇచ్చి వచ్చాను. ఇది నిష్కామ కర్మ, ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మ చేస్తున్నాం. కానీ అది నాది, నేను, నాకు అనేటువంటి భావాలు లేకుండా చేసి ఇచ్చి వచ్చాము. అది కూడా సాధ్యం కాకపోతే ఇప్పుడు చెప్పినట్టు అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ అన్నాడు కృష్ణుడు. అభ్యాసం చేయడానికి సాధ్యం కాకపోతే నా పనులు చేయవయ్యా అని అన్నాడు. మరి మన పనులేని మనం చేసుకోలేకపోతున్నాం, ఇంకా ఆయన పనులు మనం ఏం చేస్తాం అని మనకు ఒక సందేహం అనేది వస్తుంది. అంటే దాంట్లో నా పనులు అంటే నాకు ప్రత్యేకంగా ఏమి పనులు లేవండి, కృష్ణునికి ప్రత్యేకంగా ఏమీ పనులు లేవు. మరి ఇంక ఆయన పనులు మనం ఏం చేస్తాము అని అంటే మన పనిని మనం శ్రద్ధగా చేసుకోవడమే. చేసుకుంటూ ఇది కృష్ణార్పణం, కృష్ణ మంచిగా స్నానం చేశాము, కృష్ణునికి స్నానం చేయిస్తున్నాము. ఎట్లా చేయిస్తాము? అణువణువు మాలిన్యరహితంగా ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా తనకుగా మనస్తున్నాను అనే భావనతోటి, పరమ పవిత్రమైనటువంటి భావనతోటి అభ్యాసం చెయ్యి. అది కృష్ణుని కర్మ. మత్కర్మ పరమోభవ, ఆయన కర్మ ఆయన కర్పిస్తున్నాము, కృష్ణుని కర్పిస్తున్నాము. ఇల్లు ఉడుస్తున్నాము, దైవ మందిరాన్ని, నా కృష్ణుడు నడయాడే ఈ పవిత్ర భూమిని నేను శుభ్రం చేస్తున్నాను అనే ఒక భావన నువ్వు పెంపొందించుకొని అణువణువును దాన్ని అత్యంత శ్రద్ధతోటి నా కృష్ణుడు తిరిగితే
అదంతా ఈ నేల ఇక్కడ కుచ్చుకుంటుందేమో, ఈ చెత్త ఉంటే ఇదంతా కూడా ఆయనకు అసహ్యం అనిపిస్తుందో ఏమో, కాబట్టి ఇదంతా శుభ్రం చేసుకోవాలి అనేటువంటి భావనతోటి భావనామయ ప్రపంచంలో విహరిస్తూ ఆ పనులు చేయి, అవి నీకేవి అంటవు. కర్మ బద్ధులంగా వస్త్రాలు ఉతుక్కున్నా, పాత్రలు తోముకున్నా, ఇళ్ళు ఊడ్చుకున్నా, సంపాదన కోసం పని చేసినా కృష్ణుని కోసం కృష్ణుడే అని చెప్పి అనుకోండి. ఒకవేళ నువ్వు సంపాదించావు, నీ చేతికుంటే దానం చేశావు, ధర్మం చేశావు, కృష్ణునికి అందింది అని సంతోషించావు, అది నీ జేబులోంచి అమాంతంగా ఎవడో ఎత్తుకుపోయాడు, అయ్యో అయ్యో అని విలపించకు. అప్పుడు విలపిస్తే మళ్ళీ ఫలాపేక్షతో చేసినట్టే అవుతుంది. అది కృష్ణునికే చెందింది అని భావించు. కృష్ణుడు ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు లోకంలో. మన దగ్గరనే ఉంచాలనేటువంటి ఒక దుస్థితే ఫలాపేక్షతో చేసేటువంటి కర్మలకు మూలమవుతుంది. కాబట్టి ఫలాపేక్షారహితంగా కర్మలు చేయడం నేర్చుకోండి అని చెప్పి ఆధ్యాత్మ రామాయణం లోపట అనేక విషయాల్ని ఏర్చి కూర్చి ఒక సుగుణ సంపదలతో కూర్చిన మాలలాగా మనకు అందించారు. దాంట్లో ఉండేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతఃకరణమునందు రాగద్వేషములు లేక అంతఃశుద్ధ స్వభావస్త్వం లిప్యసేన చ కర్మభిః ఏతన్మయోదితం కృస్తం హృది భావయ సర్వదా. అమ్మా, అంతఃకరణమునందు రాగద్వేషములు లేక శుద్ధ స్వభావం కలిగి ఉండుట చేత నిన్ను కర్మ అంటకుండును. నా ఈ మాటలను నీవు ఎప్పుడునూ హృదయమున ధరింపుము. అట్లు చేయుట వలన నీవు సాంసారిక దుఃఖముల చేత బాధింపబడక ఉండదవు. సంసార దుఃఖైరఖిలైర్బాధ్యసేన కదాచన త్వమప్యంబ్య మయాదిష్టం హృది భావయ నిత్యదా. సంసార దుఃఖైరఖిలైర్బాధ్యసేన కదాచన త్వమప్యంబ మయాదిష్టం హృది భావయ నిత్యదా. అమ్మా, నీవు కూడా నా ఈ పలుకులు హృదయంలో ఉంచుకొనుము. లక్ష్మణునితో చెప్పిండు, తల్లితో చెప్పిండు, చెప్తూ ఆ ఇద్దరిని కలిపి చెప్తూ లక్ష్మణుని వైపు మళ్ళీ చెప్పి మళ్ళీ కౌసల్య దిక్కు కూడా మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు, ఈ నా పలుకులను నీ హృదయంలో ఉంచుకో, నా రాకకై ప్రతీక్షించుతుండుము. నీవు ఎక్కువ కాలము దుఃఖం పొందనక్కరలేదు. ప్రారబ్ధ కర్మానుసారము ప్రాణులందరూ సర్వదా ఒక్క ఎడనే కలిసి ఉండుట సాధ్యము కాదు. ప్రాణులన్నీ కూడా ఒక్క దగ్గరనే చాలా కాలం ఉంటాయని అనడము అది సాధ్యం కాదు. మనం కలిసి ఉన్నందువల్ల, మనకు బంధాలు బిగుసుకొని పోవడం వల్ల, ప్రేమలు అంకురించి పెంపొంది ఫలపుష్పాలు అయ్యేటువంటి తరుణం ఆసన్నమైనప్పుడు అక్కడి నుంచి మనం పక్కకు తొలగిస్తే అది ఎంతో దుఃఖము, ఎంతో బాధగా అనిపిస్తుంది. ఎందుకు? ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకు, ఈ ప్రేమ బంధాలు ఇలా పిరవేసుకుని పోయినందుకు మనకు అట్లా అనిపిస్తుంది. వాళ్ళు మనకు కలవలేదనుకోండి, దాని గురించి మనకు ఆలోచనే లేదు. ఈ కలిసినా కూడా ప్రారబ్ధానుసారం కలిశాము. అందుకోసమే భార్యాభర్తలు కానీ, అన్నాతమ్ములు కానీ, తండ్రి కొడుకులు కానీ, తల్లి బిడ్డలు కానీ ఎవరికైనా ఎవరు బరువులుగా రాదు. బరువులు అంటే ఆత్మ విషయం తెలియనటువంటి మూర్ఖులై ప్రవర్తించి ఒకరికొకరు బరువులు కారాదు. ఒకరి ద్వారా ఒకరు తరించాలి. భార్యాభర్తలు ముఖ్యంగా ఒకరి ద్వారా ఒకరు తరించాలి. ఒకరికి ఒకరు గుదిబండలై జీవితాల్ని నట్టేట్లో ముంచుకునేటువంటి ప్రయత్నం చేయరాదు. కాబట్టి ఒక్క ఎడనే కలిసి ఉండడం అనేది సాధ్యం కాదు తల్లి. విడిపోయేటువంటి అవకాశం వచ్చినప్పుడు విడిపోతాము. నదీ ప్రవాహంలో వచ్చేటువంటి పడవలు ఒక దగ్గరికి వస్తాయి. మనం ఇంగ్లాండ్కు వెళ్ళాలనుకున్నాము, మన దేశం నుంచే కాక అనేక దేశాల నుంచి ఆ పడవలు వస్తాయి. ఇంగ్లాండ్ తీరం లోపల అక్కడ సరుకులు దింపుతాయి, సరుకులు ఎత్తుకుంటాయి, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ కలుసుకున్నాము, ఇంకెప్పుడు కలుసుకొని ఉంటామా? కాదు. ఇది అంతా కూడా మనకు సంసర్గం వల్ల, అంటే అటాచ్మెంట్ వల్ల వచ్చేటువంటి దుఃఖం. ఆ దుఃఖాన్ని ఛేదించుకోవడానికి మనకు ఇంత జ్ఞానము అవసరం ఉంది. ఆ జ్ఞాన బోధ కోసమే ఆధ్యాత్మ రామాయణం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని తెలుసుకొని దుఃఖరహితమైనటువంటి ముక్తిని పొందడం కోసమే ఆధ్యాత్మ రామాయణం మనం చదువుకుంటున్నాం. ఎట్లనగా నదీ ప్రవాహమున పడి కొట్టుకుని పోవచ్చున్న పడవలు ఎల్లవేళలా కలిసి ఉండవు కదా తల్లి. ఈ 14 సంవత్సరముల వ్యవధి అరక్షణం ఊరి గడిచిపోవును.
నీవిక దుఃఖమును వదిలిపెట్టి నేను వరం పోయి వచ్చే వరకు అనుజ్ఞ నిమ్ము. నీవట్లు చేసిననే వనమునకు నేను వెళ్ళి సుఖముగా ఉండగలుగుదు. తల్లి అనుమతి ద్వారా వెళ్ళాలి. నువ్వు అనుమతించలేదనుకో, నేను ఆ వెళ్ళక తప్పదు, దాన్ని దుఃఖపడుతూ నా జీవితం కూడా తల్లి అనుమతి లేదు కదా అని చెప్పేసి దుఃఖపడుతూ ఉండాలి. అందుకోసం ఇది సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకున్న తర్వాత నువ్వు దుఃఖపడేది ఉండదు, నేను దుఃఖపడవలసిన అవసరము ఉండదు అని పలికి తల్లి పాదములకు రాలేను. అంతట తల్లి అతనిని లేవనెత్తి ఒడిలో చేర్చుకుని ఆశీపూర్వకముగా అభినందించను. నా కొడుకే మనం అనుకుంటాము, ఏమైనా బయట ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పనులు చేసి వస్తే మనం ఏమంటాము, మా పిల్లవాడు అటువంటి వాడు కాదండి, అట్లా చేయడు అండి అని అంటాం. మన కళ్ళ ముందలే పెరిగాడు, మనం గోరుముద్దలు తినిపిస్తేనే తిన్నాడు, మనం స్నానం చేయించాము, వస్త్రాలు వేసాము, వాడిని తల దువ్వాము, తిలకం తీర్చాము, ఏమేమో చేశాము. ఇవన్నీ మన ముందు ముద్దు మాటలు విన్నాము, వాడికి బుద్ధి చెప్పాము, ఏమేమో చేశాము. కానీ వాడు ఎప్పుడు కూడా మనకు చిన్న పిల్లవాడిగానే కనిపిస్తాడు. మన పిల్లవాడు మా పిల్లవాడు అటువంటి వాడు కాదండి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. మన పక్కన మన దగ్గర పెరిగినటువంటి పిల్లల విషయంలో కూడా మనము అట్లే ఉంటాం. కానీ వాళ్ళు ఎదిగారు, వాళ్ళ హృదయము ఎదిగింది, వాళ్ళ మనస్సు పరిపక్వత చెందింది, వాళ్ళు అనేక విషయాల్ని ఆలోచించారు. ఆలోచింపజేసేటువంటి సాహిత్యాన్ని మనం వాళ్ళకు అందించాము. రామాయణ, భారత, భాగవతాది దివ్య గ్రంథాల్ని మనం వాళ్ళకు అందించాం. భగవద్గీత, యోగ వాసిష్టం లాంటి గ్రంథాల యొక్క సారాన్ని వాళ్ళకు అందించాము. అంటే వాళ్ళు అది అందుకున్నారంటే వాళ్ళు ఎంతో మహాత్ములు, ఎన్నో జన్మల్లో ఎదిగినటువంటి ఆ జీవులు. మనం చిన్న పిల్లలుగా చూస్తే, ఇంకా ఆడుకునే పసిపాపలుగానే చూస్తే అదంతా మన అజ్ఞానం అయిపోతుంది. అందుకోసం ఆ తల్లితోటి ఈ మాట చెప్తే తల్లి అభినందించింది రామచంద్రుడిని. చిన్న పిల్లవాడు అనుకున్నాను ఇన్ని గొప్ప విషయాలు చెప్పాడు అని అన్నట్టు, లేదా తన కుమారుడు ఇంత దుఃఖరాహిత్యమైన స్థితిలోపడ ఉన్నాడు అని చెప్పి ఆమె సంతోషించింది. సంతోషించి ఆశీర్వదించి అభినందించి అంటుంది, నాయనా సర్వే దేవాః సగంధర్వా బ్రహ్మ విష్ణు శివాదయః రక్షంతు త్వాం సదాయాంతం తిష్టంతం నిద్రయాయుతం. నాయనా నీవు నడుచు వేళ, కూర్చుండు వేళ, నిద్రించు వేళ, అన్ని వేళలా గంధర్వ సహితులై సర్వదేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిన్ను సర్వదా కాపాడుదురుగాక అని దీవించింది. అది తల్లి దీవెన యొక్క, తల్లి హృదయం యొక్క ఔన్నత్యము, తల్లి దీవెన యొక్క మాహాత్మ్యం అట్లే జరుగుతుంది. తల్లి దీవెనను అనుసరించి ఆ విధంగా జరుగుతుంది. ఇది ప్రస్తాయామాస సమాలింగ్య పునః లక్ష్మణోపి దదా రామం నత్వా హర్షాశ్రు గద్గదః. తల్లి హృదయానికి హత్తుకొని రాముణ్ణి దీవించి వీడుకొల్పింది. రాముని కన్నులలో మెరిసేటువంటి ఆ ధీరత్వాన్ని చూసి లక్ష్మణునికి హృదయంలో ఒక పెద్ద బాధ పట్టుకున్నది. ఇంత తెలిసిన అన్నగారు నన్ను కూడా ఎక్కడో వదిలిపెట్టే పెడతారు అని అనుకున్నది. చేతులు మోడ్చి అంటున్నారు, అన్నగారు మీరు చెప్పినటువంటి విషయాల్లో నా సందేహాలు కూడా పూర్తిగా తొలగిపోయినాయి. ఇక తొలగిపోయినాయి కాబట్టి ఇక నేను కూడా నిరభ్యంతరంగా మీ సేవ చేయడానికి నేను మీ వెంబడి వస్తాను అని చెప్పేసి ఆయన ఇంకో రకంగా మాట్లాడుతూ రాముణ్ణి అనుసరించేటువంటి ప్రయత్నానికి ఉపోద్ఘాతంగా మాట్లాడుతూ ఉన్నాడు. అన్నా నీవు నాపై దయచూపుము, లేకున్నా నేను ప్రాణములు వీడదను అనగా విని రాఘవుడు లక్ష్మణునితో అట్లే రమ్ము, ఆలసింపకము అని చెప్పాను. సరే అట్లే నాయన రమ్మని చెప్పాడు. రావణ సంహారంలో పడ లక్ష్మణుని యొక్క ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. ఇదంతా కూడా అట్లా జరుగుతాయన్నట్టు. అదృశ్యమైనటువంటి మహాశక్తుల యొక్క ప్రేరణాత్మకమైనటువంటి పరిస్థితుల చేత జీవులు అట్లే చెలించి, అట్లే ఆచరించి, అట్లే లోకానికి మేలు చేస్తారు. ఆ దివ్య శక్తుల యొక్క ప్రేరణను అందుకునేటువంటి బుద్ధిజీవులైనటువంటి మానవుల వల్ల ఇటువంటి మహత్తర కార్యాలు జరుగుతాయి. కానీ అంత విషయాన్ని ఎప్పటికప్పుడు లోకానికి అందిస్తూ ఉన్నటువంటి వాటిని వినంతటి మాలిన్యాన్ని సమకూర్చుకొని తమ చుట్టూ ప్రాకారాలు, గోడలు, రాతి గోడలు నిర్మించుకున్న వాళ్ళకు మాత్రం ఇవేవి వినిపించవు. వాళ్ళు చేసే పాపకార్యాలు నిరాఘాటంగా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జన్మాంతరాల నుంచి అటువంటి సంస్కారం అనే గోడలు కట్టుకున్నారు.
అది ఈ క్రీడకు కావలసినటువంటి సామగ్రిలో వాళ్ళు భాగస్వాములే. మరి రమ్మని లక్ష్మణుడు పిలిచాడు. సీతాపతియకు రామచంద్రమూర్తి సీతను సమాధానపరచుటకై తన మందిరానికి వెళ్ళాడు. ఆమె స్వర్ణ పాత్రతోటి పళ్ళెం తీసుకుని వచ్చి పాదాలు గడగడానికి సంసిద్ధురాలై వచ్చి ఆయన చూసి దిగాలు పడిపోయింది. ఏమిటిది? నాథ, ఉదయముననే ఇతడు ఇంత ఉదయం పూట మీరు ఎక్కడికి వెళ్ళారు? మరి సేవావారం పరివారం అంతా లేరు, శ్వేతఛత్రము లేదు, రాజోజితమైనటువంటి కిరీటం లేదు, భూషణాదులు లేవు, స్తుతి చేసేటువంటి వాళ్ళు లేరు, మిత్రులు లేరు, మంగళవాద్య ఘోషలు లేవు, మంత్రి సామంతుల వైభవం లేదు, వాహనము లేదు. ఇట్లా సామాన్య మానవులాగా మీరు రావడానికి కారణం ఏమిటిది అని అడిగింది. అడిగితే, ఓ కళ్యాణి సీత, తండ్రి గారు ఈ రాజ్యం కాదు, నాకు దండక మహారణ్యాన్ని పరిపాలించేటువంటి ఆ రాజ్యానికి అభిషిక్తుని చేశాడు, అక్కడికి నేను వెళ్ళానట అని విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు. నేను ఇక్కడ అత్తగారి దగ్గర ఉండి సేవలు చేసుకో అని అన్నాడు. ఆమె భయభీతురాలైపోయింది. ఎందుకు వనరాజ్యానికి పోవలసి వచ్చేసిందంటే, మా పిన్నమ్మ కైకేయికి మా నాన్నగారు ఏనాడో ఇచ్చినటువంటి మాట అది నెరవేర్చవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి, ఇప్పుడు దాన్ని సత్యం చేయవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఆయన చెప్పాడు, నేను వనానికి వెళుతున్నాను. దీనికి మాత్రం నువ్వు ఇంకే విధమైనటువంటి విఘ్నం కల్పించొద్దు అంటే సీత ప్రీతియుక్తంగా ఈ విధంగా అంటుంది. వనానికి పోవాల్సి వస్తే నేను ముందుంటాను, నాకేం అభ్యంతరం లేదు, మీరు నా వెనుక వచ్చినా పర్వాలేదు, నేను ముందు నడిచి మిమ్మల్ని వనంలో మీ బాటనంతా కూడా సుగమం చేస్తూ ఉంటాను. అంటే మీ బాటనంతా ముండ్లు లేకుండా, రాళ్ళు లేకుండా, రప్పలు లేకుండా చేస్తాను అని కాదు. ఏ కార్యక్రమం నిమిత్తం అయితే ఈ లోకానికి మీరు వచ్చారో ఆ కార్యక్రమం నిరాఘాటంగా కొనసాగడానికి నేను ముందుంటాను అని సీత చెప్తుంది. అంటే ఆయన అన్నాడు కదా, లోకంలా మాట్లాడుకున్నా కూడా లోకాతీతమైనటువంటి అర్థాలు నిక్షిప్తమై ఉంటాయి మహాత్ముల యొక్క మాటల్లో. రాముడు అన్నాడు కదా, అక్కడ సింహాలు, వ్యాఘ్రాలు, సర్పాలు మొదలైనటువంటి భయంకరమైన క్రూర జంతువులతోటి కంటకాకీర్ణమైన రాళ్ళు రప్పలతో నిండి బాటలు లేకుండా రాక్షసులు ఉంటారు. ఇక్కడ ఇది మంచి పప్పు, చారు, సాంబారు మొదలైనటువంటి గుమగుమలాడేటువంటి వంటకాలు చేసుకుని తినేటుండదు. అక్కడ మనం ఏ పూటకి ఏది దొరుకుతుందో ఏది దొరకదో, కాబట్టి ఉపవాసాలు కూడా ఉండవలసి వస్తుంది. అటువంటి కష్టసాధ్యమైనటువంటి వనవాసం నీకెందుకు అని అన్నాడు. అంటే చలి ఉంటుంది, ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, కడేలుమని వాన చెంప చెళ్ళుమనేలాగా మోగుతూ పడుతుంది. మంచి గులకరాళ్ళ లాంటి పెద్ద పెద్ద రాళ్ల లాంటి వడగళ్ల వానలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. ఏ కొమ్మమైన, ఏ చెట్టు పైన ఏ క్రూర జంతువు వేటాడడానికి సిద్ధంగా ఉందో తెలియదు. మళ్ళీ 14 ఏళ్ళు అంటే ఎంతకాలం? అచిరకాలంలో బట్టే నన్ను చూస్తావు, నువ్వు రావాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పింది. అంటే ఈ మాట విని సీత దుఃఖితురాలై కొంచెం ఆమె కోపం వచ్చేసింది. పెదవులు అదురుతూ ఉంటే తన పతితో అంటుంది, స్వామి మీరు ధర్మజ్ఞులు, దయాళువులు, నేను మీ అనన్య భక్తురాలిని. భగవంతుడు ఎక్కడ ఉంటే భక్తులు కూడా అక్కడే ఉంటారు. భగవంతుణ్ణి విడిచి ఉండేది భక్తి కాదు. భక్తి అంటే కలిసి ఉండేది అని అర్థం. విభక్తి అంటే విభజన లేనటువంటిది. భగవంతునికి భక్తుడు అనేవాడు ఎప్పుడు కూడా వేరుగా ఉండడు. వాని మనసంతా కూడా భగవన్మయమై ఉంటుంది కాబట్టి వాణ్ణి భక్తుడు అంటారు. రోజంతా లోక విషయాలతో నింపుకొని, మన మనసంతా లోక విషయాలతో నింపుకొని, ఎప్పుడో ఒకసారి దేవాలయానికి వెళ్ళి ఇంత పొడుగు నామాలు పెట్టుకొని అప్పుడు కొబ్బరికాయ కొట్టి అగరొత్తులు తిప్పి వస్తే వాణ్ణి భక్తుడు అని అనడం కాదు. భగవంతునికి ఎప్పుడూ ఎడము లేనటువంటి, ఆయనకు ఇతనికి ఏమాత్రం కూడా తెరపి లేనటువంటి కలయికతో ఉండి ఆయనను గురించే జీవితం అనేటువంటి వాళ్ళే భక్తులు అంటారు. భక్తుడు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ భక్తి ఎవరో ప్రహ్లాదుని లాంటి వాళ్లకు, ఎవరో మహాత్ములు మన చరిత్ర లోపల, మన పురాణాల లోపల ఎంతో మంది మహాభక్తులు ఉన్నారు, వాళ్ళను భక్తులు అంటారు.
భక్తి అంటే ఏదో చాలా చిన్న విషయము, రోజు నేను పూజ చేస్తానండి, మా ఇంట్లో గంట కొడతాను, దీపం వెలిగిస్తాను అని అనడం కాదు. లోక విషయాలన్నింటినో నీ హృదయం అంతా నింపుకున్నావు. కానీ భక్తుడు ఏ విధంగా ఉంటాడు? లోకంలో సంచరిస్తూ కూడా లోకేశ్వరుని స్మరిస్తూ ఉంటాడు. లోకంలో తాను చేసే పనులన్నిటివి కూడా ఆ భగవంతుని కార్యక్రమాలు చక్కబెట్టాలి అనేటువంటి శ్రద్ధాసక్తులతో ఉంటాడు. అటువంటి భావనతో ఉన్నప్పుడు వాడి పనులన్నీ కూడా విజయవంతంగా నెరవేరుతాయి. ఎందుకంటే వాడు ఉదయమే లేస్తాడు. ఎందుకు? భగవంతుని పనులన్నీ వేళకు కావాలి, లేకపోతే కాదు అని తను చేసేటువంటి పనులన్నీ కూడా పూర్వకాలంలో మనకు చెప్తారు చూడు. ధర్మవ్యాధుడు, కౌశికుడు, ఒక పతివ్రత స్త్రీ, ఈ వాళ్ళ కథలు ఇవన్నీ చెప్తారు చూడు. అవన్నీ కూడా శ్రద్ధాసక్తులతో అనునిత్యము ఆచరించేటువంటి దైవ భావనతో చేసే సమారాధనగా వాళ్ళ జీవితాలు గడుపుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళను భక్తుడు అని అంటారు. అంటే మనంగామ అంటే మనలో మనంగామ అని అంటే అనుకున్నప్పుడు నాకు ఇది ఎందుకు వచ్చిందో కానీ మనలో కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. అటువంటి భక్తి భావన వాళ్ళు పెంపొందించుకుంటున్నారు. మొక్క అప్పుడే పండ్లు ఇస్తుందా అండి అంటే అవును, ఇవ్వదు. మనలో కూడా మొక్కల్లాగా ఉండేవాళ్ళు, భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆ భక్తి వర్ధిల్లాలని చెప్పేసి నేను కూడా ఆకాంక్షిస్తూ సాధన అన్నా కూడా మరి అంతే. సాధన అన్నా కూడా ఆ మార్గంలో పయనించేవాడు అని అర్థం. సిద్ధుడు అంటే ఆ మార్గాన్ని పూర్తి చేసుకున్నవాడు, వాడు గమ్యం చేరుకున్నవాడు అని అర్థం. మరి సాధనలో ఉండేటువంటి మనం ఆ మార్గంలో అడుగులు వేస్తున్నాము. ఒక మార్గం ఉంది, ఒక గమ్యం ఉంది, ఆ గమ్యానికి మనం అడుగులు వేస్తున్నాము. ఆ అడుగులు ఆ గమ్యం వైపే వెళ్తున్నాయే, ఇంతసేపు ఇటువైపు, ఇంతసేపు అటువైపు, ఇంతసేపు ఇంకెటువైపు వెళ్తున్నాయా అనేటువంటిది కూడా సాధనలో నిర్విఘ్న యోగ సిద్ధి అని ఒక గ్రంథం ఉంది. నిర్విఘ్న యోగ సిద్ధి, నిర్విఘ్నంగా సాధన సాధిస్తున్నామా లేదా అనేటువంటి అనుక్షణం పరిశీలించుకొని ముందరికి సాగుతూ ఉండేటువంటి విధానం. అది కూడా సాధకులు అంటే సామాన్యులు గారు, వాళ్ళందరికీ కూడా మనం నమస్కరించవలసిందే. సీతాదేవి చెప్తుంది, నేను మీ అనన్య భక్తురాల్ని, మీరు భగవంతుడు, నేను భక్తురా. అంటే మీకు నాకు ఇక దూరం అనేది లేదు, చేయొద్దు, మీరు ఎట్లా చేయొద్దు. మీకు ఇటువంటి నన్ను విడిచిపెట్టి వెళ్ళాలి అనేటువంటి ఆలోచననే మీకు రాకూడదు. మీ సన్నిధిలో ఉంటే క్రూర మృగాలు ఏం చేస్తాయి, రాక్షస గణాలు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా నన్ను బాధిస్తారు? మీరు తినగా మిగిలిన 2-3 ఫలాహారపు ముక్కలు 2-3 మిగిలితే అవి తిని నేను నా క్షుధం చల్లార్చుకుంటాను. నాకు అంతకంటే ఇంకా ఏమేమో ఆశించి నా కోసం ప్రత్యేకంగా ఏమో చేయవలసిన అవసరం లేదు. మీరు తిన్న తర్వాత మిగిలిపోయిన 2-3 ఫలాల ముక్కలు మిగిలితే చాలు, నాకు నా ఆహారం దాంతో పూర్తి అవుతుంది. అదే నాకు అమృతం అవుతుంది, అదే నాకు శక్తినిస్తుంది. సంతుష్టురాలని ఆనందంగా ఉంటాను. ఇక్కడ మీరు చెప్పేటువంటి భక్ష్య భోజ్యలే చోష్య పానీయాది పంచభక్ష పరమాన్నాలు ఇవన్నీ నాకు అంత ఆనందాన్ని ఇవ్వవు. కుషకంటకాదులు సైతము, గర్భలు గాని, ముళ్ళు గాని, రాళ్ళు గాని, రెప్పలు గాని, అది పూల పాన్పుగానే నేను భావిస్తాను. ప్రత్యేకమైన నా కోసం మీరు ఏమైనా పని చేయవలసినటువంటి అవసరం రాకుండానే నేను మీతో మెలుగుతాను. పైగా మీరు ఏదైతే కార్యం చేస్తున్నారో, ఏ సాధన అయితే చేస్తున్నారో, ఏ దాన్ని నిర్వహించడానికి పూనుకుంటున్నారో అది త్వరితగతిని మీకు సిద్ధించే విధంగా మీకు సహాయకురాలిగా మాత్రమే ఉంటాను నేను. బాల్యంలో ఒకప్పుడు ఒక జ్యోతిష్యుడు, ఆ జ్యోతిష్కుడు ఏమని చెప్పాడు అంటే, ఈ అమ్మాయి పతితో వనవాసం చేస్తుంది అని చెప్పాడు. ఆ శాస్త్రవేత్త చెప్పినటువంటి వాక్యాలు ఇప్పుడు సత్యమయ్యేటువంటి కాలం వచ్చింది. మరి నేను వనవాసం తప్పకుండా చేయాలి. ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లు తప్పకుండా నేను వనవాసం చేయవలసి వస్తుంది. కాబట్టి మీతో వస్తాను, మీరేమీ అభ్యంతరం చెప్పకూడదు. అందెందైనను సీత తోడు లేక రాముడు వనమున కేగినా చెప్పుడు కావున నేను మీకు సర్వదా సహాయకురాలనై అవశ్యము మీతోడ వచ్చేదను. మీరు నన్ను విడిచి వెళ్ళినచో మీ ఎదుటనే ప్రాణములు విడిచెదను అని అంటుంది. దీంట్లో కూడా ఒక మనకర్థంగా అన్నటువంటి ఒక విషయం దీంట్లో నిక్షిప్తమై కనిపిస్తూ ఉంది. ఏమంటుంది ఆమె? అన్యత్కించిత్ ప్రవక్ష్యామి శ్రుత్వా మాం నయకాననం రామాయణాని బహుశః శృతాని బహుభిర్ద్విజైః.
అంటే ఈ రామాయణం ఎన్నోసార్లు జరిగిందో ఏమో మనకు తెలియదు. ఆ మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి. వాటిని అది ఏదో ఒక మాట పెట్టారు అని మనం అనుకోరాదు. ఈ మాట ఎంతవరకు సమంజసం అనేది మనము ఎవరికి చేతనైనంతగా వాళ్ళు ఆలోచన చేసి దాన్ని సమర్థించే ప్రయత్నం చేయాలి. ఏమంటుంది? అన్యకించిత్ ప్రవక్ష్యామి శ్రుత్వా మాం నయకాననం. సీతాదేవి చెప్తుంది. నేను ఇంకో మాట చెప్తున్నా వినండి. మీరు ఎందరో బ్రాహ్మణుల ద్వారా రామాయణాన్ని బహుశః శృతాని బహువిర్ద్విజై, ఎంతో మంది మహాత్ములైన పండితుల ద్వారా రామాయణాలు, ఎన్నో రకాల రామాయణాలు విని ఉండవచ్చు. ఆ రామాయణాల లోపట సీత లేకుండా రాముడు వనవాసం చేశాడని మీరు ఎక్కడైనా ఏ బ్రాహ్మణుడైనా ఏ మహాత్ముడైనా చెబితే విన్నారా అని అడుగుతుంది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్న ఎంతవరకు అనేది మనంతటికి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దీనికి త్వరగా అప్పుడే ఆశువుగా సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. దీన్ని మనం ఆలోచించాలి బాగా. అందెందైన సీతాం వినావనం రామో గతః కిం కుత్రచిద్బద అతస్త్వై గమిష్యామి సర్వదా తత్సహాయిని. అందెందైనను సీత తోడు లేక రాముడు వనమున ఎగినా చెప్పుడు, కావున నేను మీకు సర్వదా సహాయకురాలనై అవశ్యము మీ తోడవచ్చదను. మీరు నన్ను విడిచి వెళ్ళినచో మీ ఎదుటనే ప్రాణములు విడిచెదను. అబ్రవీద్దేవి గచ్చత్వం వనం శీఘ్రం మయా సహా అరుంధత్యై ప్రేచ్ఛాషు హారానాభరణాని చ. సీతాదేవి దృఢ నిశ్చయాన్ని తెలుసుకున్న తర్వాత రాముడు, దేవి ఆలసింపక నీవు కూడా బయలుదేరుము, వేగమే నా వెంట వనమునకు రమ్ము, ఈ సమస్తాభరణములు హారములు గురుపత్నియకు అరుంధతికి ఇచ్చివేయుము, మన ధనమునంతయు బ్రాహ్మణులకిచ్చి వనములకు బయలుదేరదము అని పలికను. లక్ష్మణుని ద్వారా బ్రాహ్మణులను పిలిపించి రఘుకుల తిలకుడు, బహుకుటుంబీకులు, వీరవిధులు, శీలవంతులకు బ్రాహ్మణులకు భక్తి శ్రద్ధలతో వందలాది ఆవుల మందలను, విశేష ధనమును, అశేష భూషణాంబరములను సమర్పించను. తనవి అని తన అధికార ముద్ర దేనిపైన ఉందో వాటినన్నిటిని కూడా లోకానికి సమర్పించాడు రామచంద్రుడు. సీత కూడా తన ముఖ్యాభరణములను ఇతర వస్తువులను అరుంధతీదేవికి ఇచ్చను. తన తల్లిని సేవించుదా దాసవర్గమునకు రాముడు విరివిగా ధనమొసగెను. ఈ విధముగా రాముడు అంతఃప్రవాసులకు, సేవకులకు, పురవాసులకు, దేశవాసులకు, బ్రాహ్మణులకు పుష్కలముగా ధనమునిచ్చెను. లక్ష్మణుడు కూడా తన తల్లియకు సుమిత్రను, కౌసల్యకు సమర్పించను. తాను ధనుర్ధారి అయి రాముని ఎదుట నిలిచెను. అనంతరము సీతారామ లక్ష్మణుడు దశరథుని భవనమునకు వెళ్ళిరి. వేల మన్మధుల సాటియకు సుందరతర శరీర దీదితులతో దిశలు ప్రకాశింపజేయచు శ్యామలవర్ణుడు రాఘవుడు సీతతో తన తమ్ముడితో కూడి తన పాదన్యాసము చేయి జగత్తును పవిత్రము చేయుచు తమను అత్యంత కుతూహలముతో పరికించుతున్న పౌరులను జానపదులను ఆనందముగా వీక్షింపుతూ రాజమార్గమున నడుచుచు దశరథుడున్న మందిరము చేరను. కోటి మన్మథ సుందరుడైనటువంటి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణుడితో కలిసి సమస్తము దానం చేసి దశరథుని మందిరానికి వెళ్ళాడు. ఈ ఆధ్యాత్మ రామాయణంలో 4వ సర్గం, చతుర్థ సర్గం మనం పూర్తి చేసుకున్నాము. 5వ సర్గం లోపల ప్రవేశిస్తున్నాము. దాంట్లో మహాదేవుడైన పరమేశ్వరుడు గౌరీదేవికి ఈ విధంగా చెప్తున్నాడు, పార్వతీదేవికి. ఆయాంతం నాగరా దృష్ట్వా మార్గే రామం సజానకిం లక్ష్మణేన సమం వీక్ష ఊచ్ సర్వే పరస్పరం. సీతాలక్ష్మణులతో సహా రాముడు వచ్చుటను చూచి కైకేయి వరప్రధాన సమాచారం తెలిసిన నగరవాసులు దుఃఖపూరితులై మార్గమున తమలో తాము ఇట్లు చెప్పుకొనసాగిరి. ఈ విషయం వ్యాపించింది. మా పురవాసులందరికీ తెలిసిపోయింది. కైక వరాలు కోరిందట, ఎప్పుడో 2 వరాలు. ఆ ప్రకారం రాముడు అరణ్యవాసం వెళుతున్నాడట. వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందో అని వచ్చి చూస్తుంటే రాముడు, సీత, లక్ష్మణుడు పాదచారులై ఆ విధంగా దశరథుని మందిరానికి వెళ్ళడం చూసి వాళ్ళందరూ కూడా అయ్యో అని దుఃఖిస్తున్నారు. ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. కైకేయ్య వరదానాది శ్రుత్వా దుఃఖ సమావృత పదా రాజా దశరథ సత్యసంధం ప్రియం సుతం స్త్రీ హేతో ప్రత్యగత్కామీ తస్య సత్యాత్మత కుతః కైకేయి వా కథం దుష్టా రామం సత్యప్రియంకరం. ఇక మానవులు ఎవరికి తోచిన విధంగా, ఎవరికి ఏ విధంగా ఆలోచన వస్తే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో, కామవశుడైన దశరథ మహారాజు ఒక్క స్త్రీ కారణముగా సత్యసంధులకు తన ప్రియపుత్రుని వదిలిపెట్టను. ఇక సత్యసంధత ఎక్కడిది? ఇంతవరకు శ్రీరాముని మిక్కిలి ప్రేమతో చుచుతూ శ్లాఘించడి కైకేయి ఇంత దుష్టురాలు ఎందులకైనది?
సత్యవాదియు ప్రియదర్శనుడు అగు రామునికి వనవాసమేల విధించినది. ఆమె అంత క్రూరకర్మురాలు బుద్ధిహీనురాలుగా మారుటకు కారణమేమి? వివాసయామాస కదం క్రూరకర్మాతి మూఢదీహి హే జనానాత్ర వస్తవ్యం గచ్చామో దైవ కారణం యత్ర రామస్సవార్యశ్చ సానుజో గంతుమిచ్చతి పశ్యంతుం జానకీం సర్వే పాదచారేణ గచ్చతి. కుంభీ కదాచిత్ దృష్ట్వా వా జానకీ లోకసుందరీ సాపి పాదేవా గచ్చంతి జనసంఘేష్యనావృత. సోదరులారా, మనము ఇచ్చట ఇక ఉండదగదు. మనము కూడా సీతారామ లక్ష్మణుడు చేరడి అడవికే పోదము. అటు చూడుడు జానకి పాదచారి అయి విడలుచున్నది. త్రిలోక సుందరియకు ఆమె ఏనాడైనను పురుషుల కంటబడినా ఆమె కూడా నేడు ఎట్టి ఆవరణము అంటే తెరలేక జనసమూహం గుండా నడుచుతూ పోగుచున్నదే. రామోపి పాదచారేణ గజాశ్వాది వివర్జిత గచ్చతి ద్రక్షత్వ విభుం సర్వలోకైక సుందరం. జనులారా, సర్వలోకైక సుందరుడు రాముడు చూడు నేడాతడు గజాశ్వములను ద్రోహింపకయే పాదచారి అయి పోగుచున్నాడు. కైకేయి అనే పేరు గల ఈ రాక్షసి అందరి నాశనమునకే పుట్టినది. సీత ఈ రీతి పాదచారి అయి పోవుచుండ రామునకు కూడా ఎంతయో దుఃఖము కలుగును. కానీ మనమేమి చేయగలము? దైవగతి ప్రబలము, పురుష ప్రయత్నము దాని ముందు దుర్బలము. వీట్లు దుఃఖాంతురాలైన సాధు హృదయులకు పౌరులను చూచి వారి మధ్యనేయున్న వామదేవుడని మునిపుంగవుడు ఇట్లు పలికెను. మీరెవరునూ రాముని గూర్చి గాని సీతను గూర్చి గాని శోకింపవలదు, నిజము చెప్పేదను వినుడు అని ఆ వామదేవుడు చెప్తున్నాడు. ఈ రాముడు సాక్షాత్తు ఆదినారాయణ స్వరూపముకు శ్రీ మహావిష్ణువు, ప్రకృతి కర్ణను పరుడు. ఈ జానకి యోగమాయగా ఖ్యాతి చెందిన మహాలక్ష్మీదేవి. లక్ష్మణుడిని పేరు అన్నను అనుగమించుతున్న ఇతడు సాక్షాత్తు ఆదిశేషుడు, భగవానుడు పురుషోత్తముడే వేర్వేరు ఆకారములతో అవతరించినాడు. ఈతడే రజోగుణయుక్తుడై విశ్వ సృష్టి గావించు బ్రహ్మ అయినాడు. సప్తగుణ విశిష్టుడై త్రిలోక రక్షకుడు విష్ణు భగవానుడగుచున్నాడు. అట్లే కల్పాంతమున తమో గుణాశ్రయమంది ఇతడే జగత్ప్రళయమును చేయు రుద్రుడగుచున్నాడు. పూర్వకాలమున ఈ రాఘవుడే మత్స్యరూపమును దాల్చి తన భక్తులకు వైవస్వతమనమును నావపై నెక్కించి ప్రళయకాలమున రక్షించను. సముద్రమదన సమయమున మందరాచలము పాతాళమునకు దిగిపోగా సాగెను. అప్పుడు ఆ వీరభూత్తముడే కూర్మ రూపమును ధరించి దానిని ఉద్ధరించి వెన్నున నిలిపెను. ప్రళయకాలమున భూగోళము రసాతలమునకు వెడలిపోగా ఇతడు సూకర రూపుడయ్యను. భూమిని తన కూరపై నుండి పైకి తెచ్చను. ఒకనాడు ప్రహ్లాదునికి వరమిత్రులకు నృసింహ రూపధారణ చేసెను. ములోకములకు కంటకప్రాయుడైన హిరణ్యకశిపుని తన నఖములతో చీల్చివేచను. ఒక మారు తన కుమారుడు ఇంద్రుడు రాజ్యభ్రష్టుడు కాగా అదితి ఈతడిని ప్రార్థించను. అంత ఈతడు వామన రూపం దాల్చి యాచనాపూర్వకముగా ఇంద్రరాజ్యమును తిరిగి ఇచ్చివేశను. భూమికి భారముగా పరిణమించిన దుష్ట క్షత్రియ గణముల నాశమనర్చులకు ఈతడు భృగుకుమారుడైన పరశురాముని రూపు దాల్చను. ఈ జగత్ప్రభువే ఈ సమయమున రామునిగా అవతరించినాడు. ఇప్పుడు ఈతడు రావణాది కోట్లాది రాక్షసుల హతమనర్చును. రావణుని మరణము మానవుని చేతులు నిశ్చితమయ్యున్నది. దశరథ మహారాజు తన పూర్వజన్మమున విష్ణు భగవానునికై తపస్సు చేసి ఆరాధించి అతడు తనకు పుత్రుడై జన్మింపగోరను. అందువలన శ్రీ మహావిష్ణువు ఆయనకు పుత్రుడాయను. మహావిష్ణువే ఈ శ్రీరాముడు. ఇప్పుడు ఈతడు రావణ పదార్థమై లక్షణ సహితుడై నేడే వనముల కేగును. ఈ సీత జగదుత్పత్తి స్థితి లయములు గావించు భగవానుని యోగమాయ. వీరు అడవుల కేగుటకు రాజు గాని కైకేయి గాని ఈషణ్మాత్రము కారణభూతులు గారు. నిన్నటి దినముననే నారదుడు రాముని భూభారమును తొలగింప యత్నం ప్రార్థించినాడు అని ఈ విషయమంతా కూడా గొంతెత్తి ఎలిగెత్తి ఆ వామను అది ఆ ముని చెప్తున్నాడు. వామదేవుడు అనే ముని లోకానికి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత మరి గత అంశాలు ఏ విధంగా జరిగినాయి అదంతా కూడా మనం ముందు కథలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనకు కొంత సమయాన్ని కేటాయించుకున్నాము. ఆ సమయం ప్రకారం మీరు మీ అభిప్రాయాలను ప్రకటించండి. మళ్ళీ ఆనందంగా కథాంశంలోపటికి రేపు ముందుకు వెళ్ళిపోవాలి. రేపు సెలవు కదా గురుగారు, శనివారం? అమ్మ రేపు అంటే రేపని కాదు, మళ్ళీ వచ్చే. అయితే ఓకే. అంటే నాకు డౌట్ వచ్చిందనమాట, రేపు తీసుకుంటున్నారా అని కొంచెం అనుమానం వచ్చింది, అంతకని ఇంకేం లేదండి. మళ్ళీ వచ్చే సోమవారం నుంచి చెప్పుకుంటాం. అయితే రేపు తీసుకోవట్లేదు. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. సంతోషం. నమస్కారం గురువు గారు. చెప్పండి తల్లి.
గురుగారు ఈ రోజు కథాంశం చాలా ప్రశాంతంగా, చాలా టైం అసలు తెలియలేదు గురుగారు. చాలా బాగుంది ఈ రోజు చెప్పింది. కానీ ఎన్నిసార్లు థ్యాంక్ యూ. చెప్పుకున్నా తనకి తెలియదు కాదు. అవును గురుగారు, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఏదో కొత్త కొత్త విషయాలు తెలుస్తా ఉన్నాయి. రామాయణానికి, ఉత్తర రామాయణానికి, ఆధ్యాత్మిక రామాయణానికి చాలా కొత్త కొత్త విషయాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ నుంచి రాముల వారి ఆలోచన, ఆయన ప్రవర్తన గురించి మనకు అర్థమయ్యే విషయాలు చాలా కొత్తగా ఉన్నాయి గురుగారు. చాలా మన చాలా వాల్మీకి బాగున్నాయి. రామాయణం అంతా కూడా రాముణ్ణి చూసి నేర్చుకోవాల్సిందంతా రామాయణంలో ఉంది. కానీ దీంట్లో అవును మనం గురుగారు. విచారించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. మనం విచారించి మనం సంస్కరించుకుని ముందుకు నడిపించేటువంటి అంశాలన్నీ దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి. అవును గురుగారు. సంతోషం తల్లి. శ్రీమాత్రే నమః గురువు గారు. ఇందాక లాస్ట్ లో సంతోషం. చెప్పారు కదా, ఇక్కడ రాముడు సాక్షాత్ విష్ణువే అని లాస్ట్ లో చెప్పిన వచనాలు ఎవరు చెప్పారు గురువుగారు? వామదేవుడు అనేటువంటి ముని అక్కడ వెళ్ళి ఆ కోలాహలం చేసేటువంటి ప్రజల సమూహము అయ్యో అయ్యో ఇట్లా జరిగింది, ఆమె రాక్షసి, ఈ దశరథుడు కామపరవశుడైపోయాడు, ఈ విధంగా చేశారు అని చెప్పేసి అందరినీ విమర్శిస్తూ రాముడు లేని రాజ్యంలో మనం కూడా ఉండడానికి వీలు లేదు అని చెప్పి పెద్ద అలజడి ఆ జనాల మధ్యన జరుగుతూ ఉంటే అప్పుడు వామదేవుడు అనే వాడు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. మీరు ఇట్లా పొరపాటు పడకండి, ఇవన్నీ సవ్యంగానే జరిగాయి అని చెప్పేసి. ఓకే, ధన్యవాదాలు. సంతోషం. ఇంకా అమ్మ మాట్లాడేవాడు చాలా, మనకు సమయం కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా మీరు అందరూ పాల్గొనకపోతే ఇట్లా. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. అంటే వాల్మీకి రామాయణం పుస్తకంతో పాటు మీరు చెప్పే ఈ వీడియోస్ కూడా మేము వింటూ ఈ ఆధ్యాత్మ రామాయణం కూడా పుస్తకం ఉండాలని నేను అనుకుంటున్నాను గురువు గారు. ఎందుకంటే రాముడి గురించి తెలుసుకుంటూ కూడా మన గురించి మనం తెలుసుకునే మంచి పుస్తకం ఇదైతే నేను అనుకుంటున్నాను గురువు గారు. ఎన్నో ఆచరించేలాగా మీరు అన్ని చెప్తున్నారు. చాలా సంతోషం గురువు గారు. తెలియని విషయాలు కూడా తెలుసుకొని మంచి మార్గంలో ఉండేలాగా మాకు ఎంతో దోహదపడుతుంది. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ఈ వామదేవుడు ప్రసక్తి ఇది వరకు రామాయణంలో ఎక్కడ రాలేదు కదా గురువు గారు? ఈ రామాయణంలో ఈ అంశాలన్నీ ఎక్కడ మనం విన్నామా? కథామాత్రంగా విన్నామే, అంతేగాని మిగతా అంశాలన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాలు అదంతా తేట తెల్లం చేసి ముందుకు పెడుతున్నారు. సాక్షాత్ విష్ణు అని చెప్తున్నారు. ఇవన్నీ దాంట్లో లేవు కదా, లేని విషయాలే మనం ఇక్కడ వింటున్నాం. ఓకే గురువు గారు. సరే, నేను ఈ మధ్య నేను దేవుని స్మరించుకోలేదు. ఒక 2 వాక్యాలు పాడతాను గురువు గారు. పాడండి. తను అమ్మ మన అరుణ ఆడియో సరిగ్గా లేదు అరుణ. కట్ అయిపోతుంది, పాట వినిపించట్లేదు అరుణ. నమస్కారం గురువు గారు. నా మటుకైతే ప్రతిరోజు ప్రతి డైలాగు మీరు చెప్తున్న ప్రతిదీ రామతత్వాన్ని, సీతారాముల అనుబంధాన్ని, మొత్తం రామాయణ కథా సారాంశాన్ని మరలా మరలా ఆస్వాదిస్తున్నాను మానసికంగా. అది అంతే కదా, మీకు చెప్తూ నేను నాతో వింటూ మీరు ఇట్లా మనకు ఒక అవకాశం ఇట్లా కల్పించిండు భగవంతుడు. అవును, నా అనుభూతి అది. అవును తల్లి, అవును. గురువు గారు ఒక చిన్న భజన్ పాడతా. పాడండి. రామయ్య శ్రీరామయ్య సీతమ్మ భజనకు రావయ్య. రామయ్య శ్రీరామయ్య సీతమ్మ భజనకు రావయ్య. ఆనందరంగం శ్రీ వైకుంఠం, ఆనందరంగం శ్రీ వైకుంఠం, లోకమంతా రామ భజన, లోకమంతా రామ భజన, దేశమంతా రామ భజన, ఈ దేశమంతా రామ భజన. సీతమ్మ మన సీతమ్మ
రామ భజనకు రావమ్మ సీతమ్మ మన సీతమ్మ రామ భజనకు రావమ్మ ఆనందరంగం శ్రీ వైకుంఠం ఆనందరంగం శ్రీ వైకుంఠం లోకమంతా రామ భజన దేశమంతా రామ భజన ఈ దేశమంతా రామ భజన గుడిలో దీపం పెట్టండి గుడి చుట్టూ భజనలు చేయండి గుడిలో దీపం పెట్టండి గుడి చుట్టూ భజనలు చేయండి మంచి మనసుతో చేయండి రాముని సన్నిధి చేరండి మంచి మనసుతో చేయండి రాముని సన్నిధి చేరండి ఆనందరంగం శ్రీ వైకుంఠం ఆనందరంగం శ్రీ వైకుంఠం లోకమంతా రామ భజన దేశమంతా రామ భజన ఈ దేశమంతా రామ భజన హనుమంతయ్య హనుమంతయ్య రామ భజనకు రావయ్యా హనుమంతయ్య హనుమంతయ్య రామ భజనకు రావయ్యా ఆనందరంగం శ్రీ వైకుంఠం ఆనందరంగం శ్రీ వైకుంఠం లోకమంతా రామ భజన దేశమంతా రామ భజన ఈ దేశమంతా రామ భజన రామ భజన సీతారామ భజన కృష్ణ భజన రాధా కృష్ణ భజన రామ భజన సీతారామ భజన కృష్ణ భజన రాధా కృష్ణ భజన రామ భజన సీతారామ భజన కృష్ణ భజన రాధా కృష్ణ భజన రామ భజన సీతారామ భజన